హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మనం వీడియోలో ఏంటంటే మనం ఏం గురించి మాట్లాడబోతున్నాం అంటే మిస్టేక్స్ అనమాట. ఏ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలి కౌన్సిలింగ్ ప్రాసెస్లో, సో దట్ మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వకూడదు అనమాట. సో మీరు ఈ మిస్టేక్స్ కనుక చేస్తుంటే మీ అప్లికేషన్ అనేది పక్కకు రిజెక్ట్ అయితే అవుతుంది. రిజెక్ట్ అయిన అప్లికేషన్ మనం ఎలా తెలుసుకోవాలి, మనకి ఎలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అది రిజెక్ట్ అయింది అనేసి, అండ్ నెక్స్ట్ మనం దాన్ని ఎప్పుడు అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు అది సక్సెస్ కాదని ఎలా తెలుస్తుంది క్లియర్ కట్ ఈ వీడియోలో మాట్లాడుకొని, అలాగే కామన్గా ఉన్న అంటే లైక్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారు సో దట్ వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్టెడ్ అవుతుంది. సో ఆ మిస్టేక్స్ ఏంటని మాట్లాడి అవి అవాయిడ్ చేయడానికి మీరైతే ట్రై చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేయండి. ఫస్ట్ మనకైతే మనం అప్లోడ్ చేసిన వెరిఫికేషన్లోకి వెళ్తే ఇన్ కేస్ మనకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మనకైతే మన యొక్క మెయిల్స్ కానీ ఆర్ఎల్స్ టెక్స్ట్ మెసేజ్ కానీ అది వస్తుంటుంది అనమాట. సో ఫ్రీక్వెంట్లీ మీరు మీ యొక్క మెయిల్స్ అలాగే టెక్స్ట్ మెసేజ్ని అయితే ఒకసారి చెక్ చేసుకుంటుండండి. సో దట్ వాళ్ళకి ఏమైనా మీకు మిస్టేక్స్ ఉంటే రీఅప్లోడ్ చేయమని ఏదో ఒక సజెషన్ ఇస్తారు. సో దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన విత్ ఇన్ టైంలో అయితే మీరు అది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం వెరిఫికేషన్ అయిపోయాక ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే నేమ్ ఉండదో వాళ్ళు ఇంకా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయితే కారు. సో ఈ మధ్యలో ఏంటంటే మనం ఫస్ట్ పెట్టిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వస్తాము. వచ్చిన తర్వాత వాళ్ళు మనకు ఒక టైం అయితే ఇస్తారనమాట. 1 to 2 డేస్లో రీవెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఈ 1 to 2 డేస్లో మీరే అయితే మిస్టేక్ చేసి ఉంటారో మీ మెయిల్స్ ఆర్ టెక్స్ట్ మెసేజ్లకు కానీ ఆర్ఎల్స్ ఆ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో మీకు రిమార్క్స్తో సహా యాడ్ చేస్తారనమాట. సో మీరు ఈ తప్పు చేయడం వల్ల నాట్ ఎలిజిబుల్ అయిందని. సో ఇచ్చిన ఈ 2 days డెడ్ లైన్లో మీరు ఏదైతే కరెక్ట్ చేసుకొని మళ్ళీ రీఅప్లోడ్ చేసి రీవెరిఫికేషన్కి అయితే సబ్మిట్ చేయాలి. రీవెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీరు ఎలా తెలుసుకోవాలి లైక్ మాది అప్రూవ్ అయిందా లేదా అనేసి అంటే మీరు ఒకసారి మీ క్రెడెన్షియల్ తోటి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ విఓఐ అప్రూవ్డ్ అని వస్తుంది అనమాట. అప్రూవ్డ్ అని వస్తే ఇంకా సెట్ అయినట్లే, మీది కంప్లీట్ వెరిఫికేషన్ అయితే అయిపోయినట్లే అనమాట. ఇంకా మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, వెరిఫికేషన్ అయినట్లే. ఇంకా రాలేదు అనుకుంటే ఒక 2 days ఆగాల్సిందే అనమాట. సో నెక్స్ట్ చూసుకోవచ్చు, మనకు ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా మీరు ఆ మెరిట్ లిస్ట్లో కూడా మీరు తప్పులు పెట్టి ముందు చెప్పినట్లుగా మీరు కనుక చేసుకోకపోయి ఉంటే, కరెక్షన్ చేసుకోపోయి ఉంటే మీ అప్లికేషన్ సింపుల్గా రిజెక్ట్ అయితే అయిపోతుంది. అండ్ యు ఆర్ నో లాంగర్ టు ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ కోర్సెస్ అనమాట. సో అది ఒకసారి నోట్ చేసుకోండి. అర్థమైంది కదా. ఫస్ట్ మీరు అయితే వెరిఫికేషన్కి అప్లోడ్ అయితే డాక్యుమెంట్స్ చేస్తారు. ఇంకైనా మిస్టేక్స్ ఉంటే మీ మెయిల్స్ కానీ ఆర్ఎల్స్ మీ టెక్స్ట్ మెసేజ్ కానీ వస్తుంది. విత్ ఇన్ డెడ్ లైన్ టైంలో మీరు అన్ని అప్లోడ్ చేసి రీవెరిఫికేషన్కి అయితే పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత మీరు అప్రూవర్ అయిందా కాలేదని మీకు ఎలా తెలుస్తుంటే విఓఐ అప్రూవ్డ్ అని వస్తుంది అనమాట. లేదంటే 2 days ఆగాల్సిందే, లైక్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అలా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే మీరు ఇంకా కరెక్షన్ కనుక చేసుకోకుండా సేమ్ మిస్టేక్స్ మళ్ళీ చేసినా లేదు ఇంకా ఈసారి మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఇంకా ఈ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లేండి. సో దట్ క్రూషియల్ టైం చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకుని అన్ని కూడా పెట్టుకోండి. ఇంకా మీరు రిజెక్ట్ అయిందని వచ్చిందంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ లేదు అంటే మీరు ఆ ఇయర్కి ఎలిజిబుల్ కారు ఎట్టి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్కి. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకోవచ్చండి, మనకు మోస్ట్ కామన్లీ ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే చూసుకోవచ్చు ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ అప్లోడెడ్. సో మీకు రిక్వైర్మెంట్ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కొంతమంది అప్లోడ్ చేయరనమాట. తర్వాత అప్లోడ్ చేద్దాము, ఓకే ఇది వాళ్ళు లేదు తెచ్చుకొని అప్లోడ్ చేద్దాం మర్చిపోతూ ఉంటారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఇంటర్ మార్క్స్ మేము అండ్ టీసీ సబ్మిట్ చేయలేదంటే ఎవరు చెక్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ చూడొచ్చండి ఇంటర్ మార్క్స్ ఆర్ లెస్ దెన్ 50%. ఇది మ్యాండేటరీ. మీకు ఫస్ట్ నేను చెప్పాను ఎలిజిబిలిటీలో మీ ఇంటర్ మార్క్స్ కనుక 50% కంటే తక్కువ ఉంటే మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంట్స్ నాట్ అప్లోడెడ్ అనమాట. వాళ్ళు ఎవరు రిజిస్ట్రేషన్ తీసుకుని వదిలిండొచ్చు, అలాగే మర్చిపోయి ఉండొచ్చు ఏదో పనిలో పడి. అండ్ చూసుకోవచ్చు మీరు ఒక మార్క్స్ అనేది అక్కడ మెన్షన్ చేసి మీ స్కోర్ కార్డులో వేరే మార్క్స్ ఉన్నా సరే నాట్ ఎలిజిబుల్. సో దీనివల్ల ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి మొత్తం అన్ని సర్టిఫికేట్స్ పెట్టమన్నారు. మీరు సరిగా స్కాన్డ్ కాపీ కానీ అలా పెట్టకపోయి బ్లర్ వెర్షన్లో అలా ఏమైనా ఉంటే మాత్రం. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి రిలవెంట్ డాక్యుమెంట్స్ పెట్టమంటున్నారు, ఎవరో పాజిటివ్ పెట్టుంటే. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి నాట్ అప్లోడెడ్ అంట. పాస్పోర్ట్ కానీ సిటిజన్షిప్ కానీ అప్లోడ్ చేయమంటున్నారు. ఎవరో అన్నరే కోట కింద ఎవరైనా అప్లోడ్ చేసి ఉండొచ్చు వాళ్ళకనమాట. సో ఇవి మొత్తం చెప్తున్నాను, మేనేజ్మెంట్ కోట కానీ అన్ని మోస్ట్ కామన్లీ ఉండేవి. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి వీళ్ళు ఎవరో కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టారండి. సో మనకు నార్మల్గా మేనేజ్మెంట్ కోటాలో ఏంటంటే మనకి ఎటువంటి రిజర్వేషన్ ఉండదు, కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పెట్టారు. స్టూడెంట్ ఎవరు వాళ్ళు చూడండి డైరెక్ట్ క్వశ్చన్ వేస్తారు, హౌ కెన్ యూ పే B1 and B2 ఫీ. మీరేమో ఈడబ్ల్యూఎస్ పెట్టారు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి, కానీ మీ B1 and B2 ఫీ మీరు ఎలా కడతారండి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఏవి చేయకండి, దాని ద్వారా మీకు రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో అవే మిస్టేక్స్ మీరు కంటిన్యూ చేస్తే ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్లో మీ నేమ్ లేకపోతే మీరైతే క్యాన్సిల్ అయిపోతారు ఆ ఇయర్కి. సో ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ డాక్యుమెంట్స్ పెట్టలేదు, ఇంటర్ మార్క్ మేము అండ్ టీసీ పెట్టలేదు, నాట్ ఎలిజిబుల్ సేమ్ అవే 50% కంటే ఉండదు అని చెప్పేసి సైన్స్ ప్రకారంగా. సో మన బైపీసీ స్టూడెంట్ ప్రకారంగా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లోకల్ స్టాట్స్ ప్రకారంగా అనమాట. చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. నో ప్రూఫ్ ఆఫ్ 10 years రెసిడెన్సీ
ఇన్ ఏపీ, సో మీరు ఎలిజిబుల్ అవ్వరు. చూసుకోవచ్చు టీఏ ఆర్ టీఎస్ ఎదర్ పేరెంట్స్ అనమాట. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ నాట్ ఎలిజిబుల్ టు పర్స్యూ అనమాట యాజ్ పర్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్. ఎందుకనంటే వీళ్ళకి కొంత పర్సెంటేజ్ ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో. ఆ పర్సెంటేజ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్న తక్కువ ఉంటే మాత్రం ఇంకా ఎలిజిబుల్ అయితే ఉండరు అనమాట. సో వీటన్నిటి మీద స్పెషల్ కేటగిరీ లైక్ క్యాప్ కోటా ఎందుకని, లాస్ట్ టైం వచ్చిన రిమార్క్స్ ఏంటి, మనం ఆ మిస్టేక్స్ ఏం చేయకూడదు, ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, ఇవన్నీ నేను సపరేట్గా ఒక వీడియోలో అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ విత్ ఇన్ 10 minutesలో ఒక్కొక్క దాని మీద లాస్ట్ రిమార్క్స్ ఏంటనేది మీకు చూపించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియో అదే. సో ఇవాళకి మనం జస్ట్ నార్మల్ మాట్లాడదాం. ఆ నెక్స్ట్ చూడొచ్చండి, మన సేమ్ అదే ఇచ్చాడు. ఆ నెక్స్ట్ వచ్చి స్టడీ సర్టిఫికేట్స్ ఎవరో సబ్మిట్ చేయలేదంట, నో ప్రూఫ్. ఇదే చూడండి, లోకల్ స్టేట్స్కి ఎక్కువ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి జాగ్రత్త పెట్టండి అనమాట. మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం సబ్మిట్ చేయలేదు ఎవడో అప్లికేషన్స్, అంటే పైవి కింద పైవో పెట్టి ఉండొచ్చు. సో ఒకసారి చెక్ చేయండి. 10 years ఇదే మెయిన్. చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి, నో ప్రూఫ్ ఆఫ్ 10 years లోకల్ స్టాట్స్ కోసం. సో ఒకసారి అది చెక్ చేసుకోండి. నీట్ డేట్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇట్ నాట్ మ్యాచ్. మీ డేటాలో ఒకటి ఉండి అండ్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లైక్ ఏంటంటే నీట్ డేటాలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉండొచ్చు, కానీ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు వేరు ఉండొచ్చు. సో అలాంటివి అనమాట. సో అవన్నీ దీని కిందకి వస్తాయి. మీలాంటివి ఏంటంటే కొన్ని విత్ ఇన్ వాడిషన్ 2 days టైంలో మనకి అవి అవ్వడానికి చాలా చాలా కష్టం అనమాట. సో రేర్ కేసులో మీకు ఎవరైనా పొలిటీషియన్స్ వాళ్ళు తెలుసుంటే వెంటనే టక్ చేయించేయచ్చు. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. సర్టిఫికేట్స్ లేదు, ఇంక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇదే. సో ఇవే మెయిన్, ఇవే ఓకేనా. సో నీకు నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 28/6 PM అనమాట రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి. సో ఇదనమాట. సో మనకి ఇంకా టైం అయితే ఉంది. మీరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని దాని ప్రకారంగా అయితే చేసుకోండి. సో ఇవాళకి మా వీడియో ఇక్కడితో ఏంటండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మాకంటూ సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.